హాయ్ హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ రాజారాం, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్, హైదరాబాద్. ఈరోజు మనము బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, ఎంత మట్టుకు దాన్ని మన బ్లడ్ లెవెల్ లోపల ఉంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్న దాని విషయం లోపల తెలుసుకోబోతున్నాం. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే బేసిక్గా కొలెస్ట్రాల్స్ అనేటివి మనకు ఒక 4-5 రకాలుగా దాన్ని విభజించాం. వాటిని ఖైలోమైక్రాన్స్ అని, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అని, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అని, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అని చెప్పేసానని ఇలా రకరకాలుగా ఉంటుంటాయి. దీంట్లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్స్ దాని కింద ట్రైగ్లిజరాయిడ్స్ అని చెప్పేసి అని, టోటల్ కొలెస్ట్రాల్ అని చెప్పేసానని, మళ్ళీ దాంట్లో ఎస్టెరిఫికేషన్ ఉన్నంటే ఎస్టెరిఫైడ్ కొలెస్ట్రాల్, ఇట్లా రకరకాలుగా ఉంటుంటాయి దీంట్లోపల. బేసిక్గా మనం క్లినికల్గా అంటే డాక్టర్ గారు మీ దగ్గర వెళ్ళినప్పుడు మీ లిపిడ్ ప్రొఫైల్ అని చెప్పేసి చేయిస్తూ ఉంటుంటారు. అంటే మీ లిపిడ్స్ అనేవి డిఫరెంట్ లిపిడ్స్ ఎట్లా ఉన్నాయి మీ దాంట్లోపల, దాని టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, మీ దాంట్లో మంచి కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఎంత ఉన్నది, చెడు కొలెస్ట్రాల్ అంటే ముఖ్యంగా ఎల్డిఎల్ లెవెల్ని చూస్తూ ఉంటుంటారు, లేదా ట్రైగ్లిజరైడ్ లెవెల్ని చూస్తూ ఉంటుంటారు వాళ్ళు. సో ఈ లో డెన్సిటీ లైపోప్రోటీన్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అని అన్నది చూస్తూ ఉంటుంటారు. ఇది కాకుండా కొన్నిసార్లు మీకు స్పెషల్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ దట్ ఈస్ కాల్డ్ లైపోప్రోటీన్ లిటిల్ ఏ లైపోప్రోటీన్ ఏ అని చెప్పేసి అన్నట్టు కూడా మీకు కొన్నిసార్లు వాళ్ళు రాస్తూ ఉంటుంటారు. లైపోప్రోటీన్ లిటిల్ ఏ అని అనేది అది జెనెటిక్ ప్రాబ్లం. అది మన జీన్స్ వల్ల దాని లెవెల్స్ అనేవి డిసైడ్ అయిపోతాయి. మన లైఫ్ స్టైల్కును దానికి మన లోపల ఉండే కొలెస్ట్రాల్ లెవెల్కి ఎలాంటి సంబంధమే ఉండదు లైపోప్రోటీన్ ఏకి. సో అది మామూలుగా లైపోప్రోటీన్ లిటిల్ ఏ అనేది మన ఇండియన్స్ దాంట్లోపల కాస్త ఎలివేటెడ్ లెవెల్స్లో ఉంటుంటాయి. మన స్టాండర్డ్ దాని ప్రకారము ఎనీథింగ్ మోర్ దెన్ 50 ఈజ్ అబ్నార్మల్ దాని కింద చూసుకుంటాము. కానీ కాకపోతే మన ఇండియన్స్ లోపల ఎనీథింగ్ మోర్ దెన్ 30 ఈజ్ ఆల్సో మోర్ డేంజరస్. ఎందుకు అని అంటే మనము వీఆర్ అథెరోస్క్లెరోటిక్ ప్రోన్ ఎథ్నిసిటీ మనది. మన ఇండియన్స్కి ప్రపంచంలో అందరికంటే కూడా హార్ట్ అటాక్స్ అనేటివి మన ఇండియన్స్ లోపల చాలా ఎక్కువ. నెక్స్ట్ ఆఫ్రికా వాళ్ళు వస్తూ ఉంటుంటారు. అందుకోసం అని చెప్పేసి సో ఈ లైపోప్రోటీన్ ఏ కూడా వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంటుంది. దాని కూడా ట్రీట్మెంట్లు అనేటివి దాదాపు అన్నిట్లలో సేమ్. ఇక ప్రధానమైన క్వశ్చన్కి వస్తే, మీ లైపోప్రోటీన్స్ దాంట్లోపల చెడు కొలెస్ట్రాల్ అంటే ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ దేన్ని టార్గెట్ చేస్తారని అంటే ఎల్డిఎల్ లెవెల్స్ని చూస్తారు వాళ్ళు డాక్టర్స్ ఎప్పుడైనా కూడా. మీ లిపిడ్ ప్రొఫైల్ మొత్తం దాంట్లోపల ఎల్డిఎల్ లెవెల్ ఎలా ఉన్నది ఫస్ట్ థింగ్ చూస్తారు. ఎల్డిఎల్ లెవెల్స్ నార్మల్గా ఆర్డినరీ పర్సన్స్కి లెస్ దెన్ 100 అనేది ప్రిఫరబుల్ మామూలు పర్సన్స్కి. ఒకవేళ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతున్నాయి అంటే డయాబెటీస్ ఉన్నది, కిడ్నీ డిసీజ్ ఉన్నది, లేకపోతే స్మోకింగ్ ఉన్నది, హైపర్ టెన్షన్ ఉన్నది, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నప్పుడు దాని లెవెల్స్ అనేటివి తగ్గుతూ ఉంటుంటాయి. అప్పుడు లెస్ దెన్ 70కి చూస్తూ ఉంటుంటారు. అంటే దాన్ని ట్రీట్మెంట్ ద్వారా మీ ఎల్డిఎల్ లెవెల్ని లెస్ దెన్ 70కి తీసుకొని వస్తారు. లేదు మీరు హార్ట్ అటాక్ ఉన్నది, సివియర్ హార్ట్ అటాక్ ఉన్నది, లేదా రికరెంట్ హార్ట్ అటాక్స్ ఉన్నాయి, లేదా మల్టిపుల్ వెజల్స్లలో మల్టిపుల్ బ్రాంచెస్లలో మీకు బ్లాక్స్ అనేటివి ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు ఏం చేసేస్తారంటే మీ ఎల్డిఎల్ లెవెల్స్ని లెస్ దెన్ 50 దాకా తీసుకొని వెళ్తూ ఉంటుంటారు. అంటే మనము ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని మన రిస్క్ ప్రొఫైల్ని బట్టే చేసుకొని వాటి లెవెల్స్ అన్నిటిని తగ్గిస్తూ ఉంటుంటారు ట్రీట్మెంట్ ద్వారా. అలాగే మీకు ఎల్డిఎల్ లెవెల్ ఓకే, మీ రిస్క్ ప్రొఫైల్ దాని ప్రకారం తగ్గించారు, బట్ ఇంకా మీరు డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది అవుతూ ఉన్నది అని ఎప్పుడైతే డాక్టర్స్ భావిస్తారో అప్పుడు ఏం చేసేస్తారంటే మీకు నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని టార్గెట్ చేస్తూ ఉంటుంటారు. అంటే టోటల్ కొలెస్ట్రాల్ మైనస్ హెచ్డిఎల్ మీ దాంట్లో ఆ ప్రొఫైల్లో ఉంటుంటుంది, అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంటారు. నాన్ హెచ్డిఎల్ లెవెల్స్ ఎంత ఉన్నది, అలాగే దాన్ని కూడా డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొఫైల్ లెస్ దెన్ 130 మిలీగ్రామ్స్ ఉండటానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటుంటారు. అలా కాకుండా ఈ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా ఒకవేళ వాళ్ళు గోల్ రీచ్ అయిన తర్వాత ఇంకా యూఆర్ రిస్క్ ప్రోన్, స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అని అనుకున్నప్పుడు ట్రైగ్లిజరైడ్ లెవెల్ కూడా చూస్తూ ఉంటుంటారు. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఆర్ దట్ ఈస్ ఆల్సో మోర్ డేంజరస్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 500 మిలీగ్రామ్స్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ ట్రీటెడ్. ఒకవేళ 500 కంటే తక్కువ ఉన్నది అని చెప్పేసి అని అనుకున్నప్పుడు
కొంత వాళ్ళు వెసులుబాటు చేసేసుకొని మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి చేసుకొని దాన్ని తగ్గించే లెవెల్ని వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటుంటారు. సో అలా మనకు ఈ లిపిడ్స్ని డాక్టర్స్ మీకు వివిధ రకాల ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళు తగ్గించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది 100%గా ప్రతి వాళ్ళు లైఫ్ టైం లోపల ఒక్కసారి లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ చెక్ చేసుకోవాలి ఒక్కసారి జీవితం లోపల. మిగిలినది మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి, సపోజ్ మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఎర్లీ డెత్స్ ఉన్నాయి అని చెప్పేసి అని అనుకుంటే కానీ, లేదా మీ దాంట్లోపల మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే డయాబెటిక్ ఉన్నారు, ఒబేజ్ ఉన్నారు, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నది, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే యు ఆర్ మోర్ రిస్క్ ప్రొఫైల్ అంటే రిస్క్ ప్రొఫైల్ దానికి ఇది వెళ్తూ ఉంటుంటారు కాబట్టి ఫ్రీక్వెంట్గా మీరు లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసేసుకోవడం అనేది జరగాలి. లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసేసుకొని అది కంట్రోల్లో ఉందా లేదన్న చూసుకోవాలి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా హార్ట్ అటాక్కి ముఖ్యంగా ప్రధానమైన కారణము ఈ లిపిడ్ ప్రొఫైల్ లిపిడ్స్ అనేటి డిపాజిట్ అవ్వడం మన వెజల్ వాల్ లోపల. దానికి కారణాలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ అలాంటివి. సో ఇది తగ్గించుకోవడం వల్ల మీరు ఈ హార్ట్ అటాక్ దాంట్లో నుండి చాలా మటుకు తగ్గించుకోవడానికి అవకాశాలు అనేటివి ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగా జరుగుతూ ఉన్నది ఈ మధ్య లోపల. మామూలుగా మనం ఎప్పుడు ఈ కొలెస్ట్రాల్ దాని గురించి స్టాటిన్స్ యూజ్ చేస్తూ ఉంటుంటారు. అటోరోస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అని చెప్పేసి అని ముఖ్యంగా ప్రధానమైనటువంటి డ్రగ్స్ ఉంటుంటాయి. ఇది కాకుండా మిగతా డ్రగ్స్ కూడా ఉన్నాయి, ఎజిటమైబ్ అని చెప్పేసి అని అది కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఇంకా చాలా రకాలుగా వచ్చినాయి, బెంపిడాయిక్ యాసిడ్ అని చెప్పేసి అని వచ్చింది. ఈ మధ్యలో మేము రోజు తీసుకోలేమండి, మేము ఈ టాబ్లెట్లు అనేటివి రోజు మాకు వీలు కాదు, ఇంజెక్టబుల్స్ ఏమైనా ఉంటే రాసేయండి, ఎప్పుడో ఒకసారి తీసేసుకుంటే సరిపోతుంది కదా అని అంటే దానికి కూడా మనకు ఉన్నాయి. 15 రోజులకు ఒకసారి తీసుకునే ఇంజెక్షన్స్ ఉన్నాయి, లేదా 6 మంత్స్కి ఒకసారి అంటే ఇంక్లిసిరాన్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఉంటుంటుంది. అది మనకు 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసేసుకున్నా కూడా మీకు మోర్ దెన్ 50% ఆఫ్ యువర్ లిపిడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇస్ రెడ్యూస్. సపోజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 100 మిలీగ్రామ్స్ మీరు టాబ్లెట్లు అన్ని వాడంగా కూడా ఎక్సర్సైజ్ చేసారు, ఫ్యాట్స్ తగ్గించేసారు, అన్నీ తగ్గించేసేసిన తర్వాత కూడా స్టిల్ ఇట్ ఈస్ మోర్ దెన్ 100 ఉందనుకోండి, అప్పుడు ఇంక్లిసిరాన్ రాస్తారు మీకు డాక్టర్స్. అప్పుడు ఏమైపోతుంది, మీ 50 మిలీగ్రామ్స్లోకి వస్తారు, మీరు టాబ్లెట్లోకి వస్తారు. సో అట్లా ట్రీట్మెంట్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనం ఇంతకుముందు వేరే ఎపిసోడ్స్లలో మాట్లాడుకున్నట్టుగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసుకోవడం వల్ల ప్లస్ ఈ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ని అదుపులో పెట్టుకుంటే మీకు ఈ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అనేది అంటే హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ, ఈ అయోటిక్ డిసెక్షన్స్ అని, అన్యూరిజమ్స్ అని కానీ, లేదా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అని కానీ, ఇవన్నిటి నుండి మీరు రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంటుంది. థ్యాంక్ యూ.